హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ స్టాఫ్ నర్సెస్కి సంబంధించిన జోన్ 1 అలాగే 2, 3, 4లకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ యొక్క వీడియోలు అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే డిఎంహెచ్ఓ విశాఖపట్నానికి సంబంధించిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అలాగే డిఎస్సి బయాలజీకి సంబంధించిన కంటెంట్ కూడా వీడియోలు అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే ఇక వీడియోలోకి వెళ్తే ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నది ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మీరు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే prakasam.ap.gov.in అనే వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మోర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నోటీసెస్ దగ్గర ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా, వీటిని అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మొదటగా చూసినట్లయితే ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫిల్లింగ్ అప్ వేకెంట్ పోస్ట్ ఇన్ DCHS అలాగే DSH ఒంగోలు అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఈ రోజు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది 15/3/2025. వీటి యొక్క ఎండ్ డేట్ చూసుకున్నట్లయితే 24/3/2025. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన PDF అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. వీటిని క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ 17/3/2025 టు 24/3/2025 అని అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్కి సంబంధించిన CHC కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అలాగే ఏరియా హాస్పిటల్స్కి సంబంధించిన నోటిఫికేషన్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నట్టయితే ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ మనకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉంటుంది. వీటి యొక్క అప్లికేషన్ అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకు ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయిన prakasam.ap.gov.in అనే వెబ్సైట్లో 17/3/2025 ఉదయం 10 గంటల నుంచి 24/3/2025 సాయంత్రం 5 గంటల లోపు ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లోని ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకొని మీరు ఆఫ్లైన్లో అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ మనకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మీరు ఫిజికల్ అప్లికేషన్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి లాస్ట్ డేట్ చూసినట్లయితే 24/3/2025. వీటికి సంబంధించి మీరు ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రకాశం DCHS ఆఫీస్లో అయితే మీరు పని దినాల్లో మాత్రమే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు ఒకసారి చూసినట్లయితే టోటల్గా మనకు 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ అయితే ఒకటి, ఇది కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన శాలరీ చూసుకున్నట్లయితే 32,670. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంటుంది. వీటి యొక్క శాలరీ కూడా మనకు 32,670 రూపాయలు. అలాగే థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉంది. ఇవి అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ కింద పోస్టులన్నీ మనకు శాలరీ చూసుకున్నట్లయితే 15,000. అలాగే ఆఫీస్ సబార్డినేట్ 2 వేకెన్సీస్, అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్, అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ MNO FNOకి సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా టోటల్గా మనకు ఈ నోటిఫికేషన్ మనకు 16 వేకెన్సీస్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీరు కిందకు చూసినట్లయితే వేకెన్సీస్కి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్లు కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. మీ యొక్క ఏజ్ అనేది 42 సంవత్సరాలు అయితే మించకూడదు. ఇక్కడ కిందకు చూసినట్లయితే రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. SC, ST మరియు BC మరియు EWS క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, అలాగే డిజేబుల్డ్ పర్సన్స్కి 10 years. టోటల్గా మీకు ఏజ్ రిలాక్సేషన్తో కలిపి 52 years అయితే దాటకూడదు. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫీజెస్ కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే OC క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే SC, ST, BC క్యాండిడేట్స్ 300 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మరొకసారి మీరు గమనించాలి, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ DCHS ఆఫీస్లో మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన PDF లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని
ఈ యొక్క అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని ఫోటో మీద అలాగే మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ జెరాక్స్ కాపీస్ మీద గెజిటెడ్ సైన్ చేసి మీరు ఆఫ్లైన్లో అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అందిందని అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ లాస్ట్ మెడికల్ రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, వాటిలో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.